విత్తనాలు ఇస్తారు, కందులు ఇస్తారు, వడ్లు ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి వాటా వచ్చిన కానీ 10 సంవత్సరాల నుంచి సబ్సిడీ స్కీమ్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో టోటల్లీ అమలు అయిపోయింది. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కొత్తగా నియమికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో అందరూ మాట్లాడి సబ్సిడీ ఉన్న రైతు సోదరులకు కంపల్సరీ మేము ఇవ్వాలి. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఇవ్వలేదు. వచ్చేటి ఫ్రీ సీట్స్తో ఏమన్నా మనం డబ్బులు కట్టే అవసరం లేదు చెప్పడంతో నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా చాలా సబ్సిడీ కింద రైతు సోదరులకు ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి, హాస్పిటల్ అనుకోండి, వ్యవసాయానికి ట్రాక్టర్కు పనిచేసే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి, సీడ్ అనుకోండి, ఇవి అన్నీ సబ్సిడీ కింద కొత్తగా ఇంట్రొడక్షన్ చేస్తున్నాం. దీనికి రైతు సోదరులు ఉపయోగం చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈరోజు కంది అంటే తువ్వర్ అంటాం మనం దొడ్డు భాషలో, కంది LRD 52 అని ఈ అమరావతిలో ఉన్న అగ్రికల్చర్ కాలేజ్లో కొత్తగా ఇంట్రొడక్షన్ చేసిన ఈ LRD 52 దీనికి దిగుబడి దాదాపు 20 నుంచి 25 కుంటలు వస్తుంది. దీని డ్యూరేషన్ పీరియడ్ అంటే 5 నెలలు 30 రోజుల్లో, 5 నెలలు 15 డేస్లో 5.5 महीने में 5 నెలలు సగం నెల వల్ల ఈ పంట పూర్తిగా మనకు వస్తుంది. ఈ పంట వర్షాకాలంలో కూడా పెట్టచ్చు, రబీ కాలంలో కూడా పెట్టచ్చు. ఇప్పుడు మనం వర్షాకాలం దినాలు ఉన్నాయి, కొంత ఉన్నాయి, కానీ బాగా మనం అర్లీ వర్షం వచ్చిన కాడికి మనం పంటలు బాగా తొందరగా వేసుకున్నాం. రబీ పంటకు ఇది కంపల్సరీ మనకు పనిచేస్తుంది. రబీ పంటకు ఇది వేసుకొని రైతు సోదరులు లాభం తీసుకోవాలని అంటున్నాను. ఈ సీడ్ తయారైన తర్వాత ఏదైతే ఎలా అనుకొని అక్కడ ఉన్న రైతులకు కూడా ఇస్తే ఆ సీడ్ ఇంకా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఈ ప్రకారం సీడ్ దానికి హైబ్రిడ్ అనేది ప్రకారం లేదు. అదేవిధంగా మన 1 మంత్ కింద, 1 నెల కింద రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ మన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కొంత సైంటిస్ట్ వచ్చిండు. కొత్త వరి ఇంట్రొడక్షన్ చేసుకొని ఇక్కడ మన దగ్గర పెట్టడం జరిగింది. ఆ వరి పంట కూడా మార్కెట్లో తీసుకునే అవసరం లేదు. అదే మనం ఇంటికాడ మనం పాత జమానాలో ఎట్లా జొన్నలు కానీ పత్తి గింజలు కానీ తొగలు కానీ అన్నీ మన ఇంటికాడ ఉంచుకుంటుంది కదా. అంటే వ్యాపారస్తులు దోసుకుంటున్నారు, ఎక్కువ రేట్ల ఇస్తున్నారు. దానికి కట్టుబడి చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతు పండించిన పంటనే మళ్ళీ పెట్టాలా అంటే ఓల్డ్ సిస్టంలో రావాలని మన బ్యాడీ కూడా మన యూనివర్సిటీ వారు తెచ్చి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇది కూడా అంతే రైతు సోదరులు తిరిగి లాభం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం